పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్‌లో భాగంగా రీసెంట్‌గా జరిగిన రిజిస్ట్రేషన్స్ అందరికీ అంటే రిజిస్టర్ చేస్తున్న క్యాండిడేట్స్ అందరికీ షార్ట్ లిస్టింగ్ అనేది చేయడం జరుగుతుంది. అందరికీ అంటే అందరికి కాదు. ఇది సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని చెప్పేసి కూడా కంప్లీట్‌గా చెప్పాను. రీసెంట్‌గా జరిగిన రిజిస్ట్రేషన్స్ అంటే ఫస్ట్ ఫేజ్ లాగా ఒకటి స్టార్టింగ్ చేయడం జరిగింది. అది కాకుండా రీసెంట్‌గా మళ్ళీ సెకండ్ ఫేజ్ లాగా ఒకటి చేయడం జరిగింది. నేను దాని గురించి అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది. సో, ఎవరైతే దీనిలో సెకండ్ ఫేజ్ అంటున్నారు కదా! సో, దీనిలో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి షార్ట్ లిస్టింగ్ అనేది చేయడం జరిగిందనమాట. మీరు ఒకసారి చూసుకోండి. మెసేజెస్ కూడా రావడం జరుగుతుంది. అలాగే పోర్టల్‌లో కూడా చూసుకోండి. పోర్టల్‌లో లాగిన్ అయ్యి చూసుకుంటే మీకు అక్కడ ఇంటర్న్‌షిప్స్ షార్ట్ లిస్టింగ్ అని చెప్పేసి ఒక సెక్షన్ ఉంటది. ఆ సెక్షన్‌లో మీకు ఒకవేళ షార్ట్ లిస్ట్ అయ్యి ఉంటే మిమ్మల్ని చేసి ఉంటే అక్కడైతే ఉంటదనమాట చూసుకోండి. మీరు దాన్ని యాక్సెప్ట్ చేయాల్సి ఉంటది. కొందరికి ఎలా వస్తుందంటే యాక్సెప్ట్ చేయకుండా డైరెక్ట్‌గా కంపెనీకి షేర్ చేసాం మీ ప్రొఫైల్ అని చెప్పేసి కూడా వస్తుందనమాట. సో, అసలు ఈ పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్‌లో సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటది? అంటే స్టార్టింగ్ నుండి రిజిస్ట్రేషన్ నుండి ఫైనల్ సెలక్షన్ వరకు ఎలా ఉంటది? కంప్లీట్ ప్రాసెస్ అనేది చెప్పాననమాట. మీరు ఒకసారి చూడండి. ఆ వీడియో చూడండి. అందులో ఎలా ఉంటదంటే ఫస్ట్ స్టార్టింగ్‌లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనమాట. మీకు డిస్క్రిప్షన్‌లో నేను లింక్ కూడా పెడతాను. ఆ వీడియోస్ అన్ని చూడండి. ఆ వీడియోలో కంప్లీట్‌గా చెప్పాను. స్టార్టింగ్‌లో రిజిస్ట్రేషన్ ఉంటదనమాట. రిజిస్ట్రేషన్ అంటే మనం ఆ పోర్టల్‌కి పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ అనే పోర్టల్‌కి రిజిస్ట్రేషన్ అవ్వాల్సి ఉంటదనమాట. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్‌గా చెప్పాను. రిజిస్ట్రేషన్ అయిపోయాక సింపుల్‌గానే ఉంటది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఏముండదు. సో, సైన్ అప్ అయిపోయినాక తర్వాత అప్లయింగ్ ఉంటదనమాట. సో, ఈ అప్లై ప్రాసెస్ కొంచెం డిలే ఉంటదనమాట. అంటే చాలా సేపు తీసుకుంటే టైము. కొంచెం మనకు ఓటీపీస్ రాకపోవడం, కొంచెం కొంచెం డిలే అవ్వడం అలా ఉంటదనమాట. సో, ఈ సైన్ అప్ ప్రాసెస్ అయిపోయాక ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి కంప్లీట్‌గా చెప్పాను. క్లియర్ కట్‌గా మీకు ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా చెప్పాను. ఓటీపీస్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా గానీ, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా గానీ కంప్లీట్‌గా చెప్పాననమాట. సో, ఈ అప్లై అనేది చేసుకున్న తర్వాత అంటే రిజిస్ట్రేషన్ అయిపోయాక అప్లై చేసుకున్న తర్వాత ఇంకొంచెం షార్ట్ లిస్టింగ్ అని ఉంటదనమాట. షార్ట్ లిస్టింగ్ ఎవరు చేస్తారంటే ఈ పోర్టలే చేస్తారనమాట. కంపెనీస్ చెయ్యరు. ఈ పోర్టల్ అనేది ఇప్పుడు ఒక కంపెనీ రిక్వైర్మెంట్ ఉంటది. ఇప్పుడు ఎక్స్ అనే కంపెనీ ఉంది. ఎక్స్ అనే కంపెనీకి 1 అనే నంబర్ యొక్క రిక్వైర్మెంట్ ఉందనమాట. సో, క్యాండిడేట్స్ ఉన్నారు. కొంతమంది క్యాండిడేట్స్ ఉన్నారు. ఆ క్యాండిడేట్స్ వాళ్ళకు ఈ కంపెనీకి రిక్వైర్మెంట్ సంబంధించిన ఎలిజిబిలిటీ వాళ్ళకుందనమాట. అంటే ఇప్పుడు కంపెనీ వాళ్ళకి ఇలా సపోజ్ చెప్తున్నా వాళ్ళకి న్యూ ఫ్రెష్ అవుట్ బ్యాచ్ కావాలి. కొంచెం స్కిల్స్ ఏదైనా ఇప్పుడు సపోజ్ చెప్తున్నా సి లాంగ్వేజ్ లేదంటే డేటా సైన్స్, జావా స్క్రిప్ట్ సో, ఇంకా సంథింగ్ కొంచెం డేటాబేస్‌లో ఇలాంటి స్కిల్స్ ఉన్న వాళ్ళు కావాలి మాకని చెప్పేసి కొన్ని కంపెనీస్‌కి రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్న కంపెనీస్‌కి ఇప్పుడు ఒక 10 మంది క్యాండిడేట్స్ ఉన్నారు. 10 మంది క్యాండిడేట్స్‌కి ఇవి ఉన్నాయన్నమాట. ఈ కంపెనీకి ఏవైతే కావాలో వాళ్ళ దగ్గర ఆ స్కిల్స్ ఉన్నాయి. సో, అలాంటి వాళ్ళని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసినంత మాత్రాన మేము సెలెక్ట్ అయిపోయామని చెప్పేసి కాదు. షార్ట్ లిస్ట్ చేసి పోర్టల్ అనేది కంపెనీకి షేర్ చేస్తదనమాట. సో, ఇప్పుడు ఒక పోర్టల్ ఉంది కదా! అప్లై చేసేది. ఈ పోర్టల్‌లో షార్ట్ లిస్ట్ చేసి మొత్తం ఏఐతో నడుస్తదనమాట. వాళ్ళకు చాలా అప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి ఏఐతో ఇది ఫిల్టర్ అయిపోయి మనకు షార్టెస్ట్ క్యాండిడేట్స్ అందరిని ఒక క్యాండిడేట్స్‌కి కంపెనీకి షేర్ చేస్తారు. కంపెనీకి షేర్ చేసినాక ఏమైతదంటే కంపెనీ అనేది ప్రొఫైల్స్ అన్ని చూస్తారనమాట. షార్ట్ లిస్టింగ్ చేసిన ప్రొఫైల్స్ అన్ని చూస్తారు. చూసినప్పుడు వాళ్ళకు ఎలాంటి రిక్వైర్మెంట్స్ కావాలి, ఏ క్యాండిడేట్స్‌లో వాళ్ళకి కావాలి, ఏ సెక్టార్‌లో వాళ్ళకి కావాలని చెప్పేసి కంప్లీట్‌గా వాళ్ళు చూసుకుంటారనమాట. తర్వాత ఆ ప్రొఫైల్స్‌కి వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. ఐదర్ మెసేజెస్ ద్వారా, వాట్సాప్ మెసేజెస్ ద్వారా, టెక్స్ట్ మెసేజెస్ ద్వారా ఈ పోర్టల్ నుంచి కూడా వస్తదనమాట. పోర్టల్ లింక్ ఇంక్లూడింగ్ కూడా ఉంటది. పోర్టల్ కూడా మనకు ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. సో, అలా కంపెనీస్ మళ్ళీ కాంటాక్ట్ అవుతారు. ఎలా కాంటాక్ట్ అవుతారు? వాళ్ళ మెసేజా? వాట్సాప్ మెసేజా? ఎలాగోలా కాంటాక్ట్ అవుతారనమాట. మెయిల్ ద్వారా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. సో, మీరు యాక్టివ్‌గా ఉండాలి. అలా కాంటాక్ట్ అయినప్పుడు మీరు యాక్సెప్ట్ చేయాల్సి ఉంటది. చాలామంది ఇక్కడ అడుగుతున్నారు ఏం చేయాలి? మెసేజెస్ వచ్చినాయి. ఇప్పుడు వచ్చింది. నాకు ఇలా మెసేజ్ వచ్చింది. అంటే ఏంటి నేను సెలెక్ట్ అవ్వలేదా? రిజెక్ట్ అయ్యానా అని చెప్పేసి అందరూ అడుగుతున్నారు. మెసేజ్ చేస్తున్నారు. సో, అలాంటప్పుడు ఏంటంటే అలా మీకు కంపెనీ చేసినప్పుడు మీరు యాక్సెప్ట్ చేయాల్సి ఉంటదనమాట. అంటే వాళ్ళు ఎలా చేస్తారంటే మీరు సెలెక్ట్ అవ్వడం జరిగింది. మీరు ఫర్దర్‌గా ప్రొసీడ్ అవుతారా? అని చెప్పేసి మనకైతే వస్తదనమాట. సో, దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాల్సి ఉంటది. యాక్సెప్ట్ చేస్తేనే నేను నాకు ఇంట్రెస్ట్ ఉంది. నేను ప్రొసీడ్ అవుతా అని చెప్పేసి వాళ్ళకి తెలుస్తది కదా! సో, అలా యాక్సెప్ట్ చేసినాక వాళ్ళు మళ్ళీ అప్పటికి కూడా అయిపోయిందని చెప్పేసి కాదు. సో, అప్పుడు వాళ్ళు ఒక ఇంటర్వ్యూ చేయడమా, లేదా ఇంకేదైనా అసెస్మెంట్ పెట్టడమా, లేదా ఇంకేదైనా వాళ్ళ టైప్స్ ఆఫ్ ఇప్పుడు 500+ టాప్ కంపెనీస్ ఉన్నాయి. 500+ కంపెనీస్ ఒక్కొక్క పరంగా వాళ్ళకి ఒక్కొక్క వే ఆఫ్ హైరింగ్‌లో వాళ్ళు ఉంటారనమాట. సో, అలా చేస్తుంటారనమాట. సో, దానికి మీరు ఫస్ట్ అయితే యాక్సెప్ట్ చేయాల్సి ఉంటది. ఇలా మెసేజెస్ వస్తే దాన్ని యాక్సెప్ట్ చేయాల్సి ఉంటది కంపల్సరీగా. పోర్టల్‌లో మనం యాక్సెప్ట్ చేయాలి. అది మెసేజెస్‌లో కాదు పోర్టల్‌లో. ఆ పోర్టల్ కూడా మనకు ఇక్కడ డిస్క్రిప్షన్‌లో పెడతా లింకు. దానికి వెళ్లి మీరు సైన్ ఇన్ అయ్యి ఆల్రెడీ మీరు సైన్ అప్ అయ్యి ఉంటారు కాబట్టి సైన్ ఇన్ అయ్యి అక్కడ మీరు షార్ట్ లిస్టింగ్ అని ఇంటర్న్‌షిప్స్ అని ఉంటాయన్నమాట. సెక్షన్ ఉంటది. దాంట్లో మీరు వెళ్లి యాక్సెప్ట్ చేయాలి. మెయిన్‌గా చెప్పాల్సింది ఏంటంటే యాక్సెప్ట్ చేయాలి. అందుకే మరీ చెప్తున్నా. యాక్సెప్ట్ చేయండి. అంతే ఏం లేదు. యాక్సెప్ట్ చేసిన తర్వాత మీకు మళ్ళీ సెలెక్ట్ అయితే వాళ్ళు మెయిల్ ద్వారానా, కాల్ ద్వారానా, వాట్సాప్ మెసేజ్ ద్వారానా, టెక్స్ట్ మెసేజ్ ద్వారానా కాంటాక్ట్ అవుతారు. సో, మన సబ్‌స్క్రైబర్ ఒకతను, మన ఫాలోవర్ ఒకతను నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయడం జరిగింది. ఈ విధంగా మెసేజ్ చేశాడు. సో, అతను ఆ మెసేజ్‌లో ఏముందంటే మీరు చదవండి ఒకసారి. సో, ఏం లేదు అతనికి షార్ట్ లిస్టింగ్ చేసిందనమాట. అంటే పోర్టల్ ద్వారా షార్ట్ లిస్టింగ్ చేసి కంపెనీకి ఫార్వర్డ్ చేయడం జరిగింది ఇతని ప్రొఫైల్. సో, నెక్స్ట్ ఏముంటదంటే ఇతను అది యాక్సెప్ట్ చేయాల్సి ఉంటది. యాక్సెప్ట్ చేయండి అని చెప్పిన. సో, కొందరికి యాక్సెప్ట్ అని లేదంటే అది ఆఫ్‌కోర్స్ ఇంకా ఎక్కువ క్యాండిడేట్స్ లేరని అర్థమనమాట. ఎక్కువ క్యాండిడేట్స్ లేరు కాబట్టి ఉన్న వాళ్ళని డైరెక్ట్‌గా పంపించడం జరిగింది. సో, తర్వాత మీరు మళ్ళీ కంపెనీ మెసేజ్ వస్తదనమాట. సో, మళ్ళీ కంపెనీని చూసినప్పుడు మీరు దాన్ని యాక్సెప్ట్ చేయాల్సి ఉంటది కంపల్సరీగా. దానికి మీరు రెస్పాండ్ కావాల్సి ఉంటది. సో, ఇలా ఉంటదనమాట ప్రాసెస్ అనేది. సో, ఇదైతే మీరు తెలుసుకోండి. ఒకవేళ మీకు మెసేజ్ వస్తే మాత్రం ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. యాక్సెప్ట్ చేయండి. తర్వాతగా మీరు ఆ పోర్టల్‌లో గాని, మెసేజెస్ కానీ కొంచెం యాక్టివ్‌గానే చూసుకోండి అంతే. సో, ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.